పెద్ది 2026 తెలుగు భాషా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం. దర్శకుడు బుచ్చి బాబు సానా. రామ్ చరణ్ హీరోగా నటించగా జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు నటించారు. జూన్ 4, 2026న విడుదలైంది. హిందీతో సహా ఇతర భాషల్లోకి డబ్బింగ్ విడుదలైంది. సుమారు 189 నిమిషాల 3 గంటలకు పైగా పొడవైన ఈ చిత్రం స్పోర్ట్స్, సామాజిక డ్రామా, కులం, గిరిజన గుర్తింపు, రైల్వే స్టేషన్ కోసం గ్రామం పోరాటం, మాస్ ఎంటర్టైన్మెంట్ అంశాలను మేళవించింది. కథ సారాంశం, స్పాయిలర్ లేకుండా, కథ పెద్ది రామ్ చరణ్ చుట్టూ తిరుగుతుంది. ఆయన ఒక ఎక్స్‌ప్లాయిటెడ్ గ్రామం నుంచి వచ్చిన ప్రతిభావంతుడైన కూలీ. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి అనేక స్పోర్ట్స్లో నైపుణ్యం కలిగి తన సమాజ గుర్తింపు, గౌరవం, రైల్వే స్టేషన్ వంటి ప్రాథమిక హక్కుల కోసం పోరాడతాడు. అండర్డాగ్ విజయం, జాన్వీ కపూర్తో రొమాన్స్, శివ రాజ్ కుమార్ మెంటర్షిప్, కుల వివక్ష, వ్యవస్థాగత అసమానతలపై సామాజిక సందేశాలు ఉన్నాయి. విమర్శకుల స్పందన రివ్యూలు మిక్స్గా ఉన్నాయి. రామ్ చరణ్ స్టార్ పవర్, పెర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉందని, ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నాయని సాధారణ అభిప్రాయం. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, కెరీర్ బెస్ట్ లేదా అత్యుత్తమంగా ప్రశంసలు. ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్, స్పోర్ట్స్ సీక్వెన్స్లో డెడికేషన్, ఎమోషనల్ డెప్త్, మాస్ హీరో క్యారిష్మా, ధోబీ పచ్చడ్, హీరోయిక్ మూమెంట్స్ హైలైట్ చేశారు. మెటీరియల్ను ఎత్తి చూపాడు. ఎమోషనల్ కోర్, సామాజిక సందేశం, కొందరు ఎమోషనల్గా తాకిందని, గుర్తింపు, ఎక్స్‌ప్లాయిటేషన్ అంశాలు బాగున్నాయని చెప్పారు. శివ రాజ్ కుమార్ సపోర్టింగ్ పాత్రలు మెచ్చుకున్నారు. స్పోర్ట్స్ సీన్స్, మాస్ అప్పీల్, క్రికెట్, కుస్తీ సీక్వెన్స్లు ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. బలహీనతలు, పొడవు మరియు పేసింగ్, 3+ గంటలు అధికం, ఒకేసారి లాగడం, అసమానం, రిపీటెటివ్. రచన మరియు స్క్రీన్ ప్లే, లాజిక్ గ్యాప్స్, హైపర్ బోల్, ప్రెడిక్టబుల్, రొమాన్స్ బలహీనం, అతిగా హీరో గ్లోరిఫికేషన్. కొన్ని డెవలప్మెంట్స్ లాఫబుల్ గా, నెట్టు మెస్సీగా విమర్శించారు. ఇతరాలు, జాన్వీ కపూర్ పాత్రపై మిక్స్, ఆబ్జెక్టిఫికేషన్, బలహీన రచన, టోనల్ షిఫ్ట్స్, సామాజిక అంశాల ఎగ్జిక్యూషన్. శాంపుల్ రేటింగ్స్, ప్రారంభ రివ్యూల నుంచి పాజిటివ్ 3/5, లోపాలు ఉన్న ఎమోషనల్ పే ఆఫ్. యావరేజ్ మిక్స్ 2 నుండి 2.5, బలమైన హీరో, బలహీన రచన. ప్రేక్షకుల స్పందన మాస్ ఎలిమెంట్స్, రామ్ చరణ్ స్వాష్బక్లింగ్ పెర్ఫార్మెన్స్కు మరింత పాజిటివ్గా ఉంది. అయితే హై బడ్జెట్తో పోలిస్తే బాక్సాఫీస్ మోడెస్ట్గా మొదలైంది. తీర్పు పెద్ది ముఖ్యంగా రామ్ చరణ్ వెహికల్. అతని ఫ్యాన్స్ లేదా హై ఎనర్జీ తెలుగు, టాలీవుడ్ సినిమాలు ఇష్టపడేవారికి థియేటర్లలో చూడడం విలువైనది. స్పోర్ట్స్ డ్రామాలు, సామాజిక అండర్టోన్స్, అండర్డాగ్ స్పోర్ట్స్ ఫిల్మ్స్ ప్లస్ మసాలా మిక్స్ ఇష్టమైతే బాగుంటుంది. టైట్ రచన, రియలిజం కోరుకునేవారికి పొడవు, అసంబద్ధతలు నిరాశ కలిగించవచ్చు. ఎమోషన్స్, హీరో మూమెంట్స్ కోసం లాజిక్ వదిలేస్తే డెలివర్ చేస్తుంది. లేటెస్ట్ బాక్సాఫీస్ లేదా స్పాయిలర్స్ కోసం తాజా సోర్సెస్ చూడండి. ఇది కొత్త రిలీజ్ కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఆరం ఫిల్మ్ స్టూడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి.